అందరికీ నమస్కారం. తెలంగాణలో పుష్ప 2 భారీగా రేట్లు పెంచారు. పుష్ప 2 డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9:30 షో కలదు. మరియు డిసెంబర్ 5 అర్ధరాత్రి 1 గంటకు మరియు తెల్లవారుజామున 4:30 షో కలదు. టికెట్ రేట్లు దాదాపుగా 800 ప్లస్ జిఎస్టీ 18% జిఎస్టీ దాదాపుగా ₹1,200 పడుతుంది. తర్వాత మల్టీప్లెక్స్లలో 1,300 వరకు పడుతుంది. మరి సినీ ప్రేక్షకులు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. ఈ టికెట్ రేట్లు ఈ విధంగా పెంచుకుంటూ పోతుంటే భవిష్యత్తు సినిమాలలో ఎలా ఉంటుంది, తెలుగు ప్రేక్షకుడు సినిమా చూడగలడా, మరి దీని నుండి ప్రజలు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో చూద్దాం. ఇంత రేట్లు పెంచడం దాదాపుగా ఇది మొట్టమొదటిసారి. ఇలాంటి రేట్లు బెంగళూరులో ఉన్నాయి. జనరల్గా బెంగళూరులో ఎంతన్నా పెంచుకోవచ్చు షోస్కి. బెంగళూరులో రేటు 1,100 కూడా ఉన్నది. మరి హైదరాబాద్ నగరం కూడా విశ్వనగరం కాబట్టి, బెంగళూరు కూడా విశ్వనగరం కాబట్టి ఆ విధంగా రేట్లు ఏమైనా పెంచుతున్నారేమో చూడాలి. మరి ఆడియన్స్ ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, బుకింగ్స్ ఎలా ఉంటాయి. బుకింగ్స్ మరికొద్ది గంటల్లో స్టార్ట్ అవుతుంది. బుకింగ్స్ 4:56 అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. పుష్ప 2 బుకింగ్స్ ఆన్లైన్లో 4:56 స్టార్ట్ అవుతాయి. మరి దీన్ని బట్టి ప్రజలు, ఆడియన్స్, ఫ్యాన్స్ మరి ఏ విధంగా రెస్పాండ్ అవుతారో చూద్దాం. ఆల్ ది బెస్ట్ టీమ్. మరి తెలుగు సినిమా స్థాయిని పెంచారు, అదైతే బాగుంది. మరి రేట్లు ఈ విధంగా పెంచడం అనేది కరెక్ట్ కాదు. ఒక ఫ్యామిలీ ఫ్యాన్ షో చూడాలంటే దాదాపుగా ₹5,000 అవుతుంది. 5,000 అంటే ఆ ఫ్యామిలీకి ఒక మంత్ వెజిటేబుల్స్ ఖర్చు. మరి తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు ఇంత భారీ స్థాయిలో పెంచిందో చూడాలి. మరి ఏపీ గవర్నమెంట్ ఎంత పెంచుతుంది ఏంటి అనేది చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారో చూద్దాం. యొక్క రేట్లకు సహకరిస్తారా లేదంటే జనరల్గా పెంచే రేట్లకు సహకరిస్తారా చూద్దాం. తెలుగు సినిమా బడ్జెట్ పెంచారని అది ఆల్ లాంగ్వేజెస్లో డబ్బింగ్ చేయడం, తర్వాత ఒకేసారి సైమల్టేనియస్గా రిలీజ్ చేయడం చేశారు. మరి బడ్జెట్ పెరిగిందని ఈ విధంగా ప్రజల మీద ఇంత భారం వేయడం కరెక్ట్ కాదు. మరి చూద్దాం ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.